తెలంగాణలో కొత్త యూనివర్సిటీ ఏపీలో త్వరలోనే 1000 ఆర్టీసీ ఈవీ బస్సులు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఇక్కడ ఎడ్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించిన సీఎం సభలో పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిదని, ఈ జిల్లాపై తమ ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని తెలియజేస్తూ ఖమ్మం జిల్లాను శ్రీరాముడి సాక్షిగా అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా చారిత్రక పాత్ర పోషించిందని, 1969 తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డది పాల్వంచ నుంచేనని, 60 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం నడవడానికి ఈ ప్రాంతమే కారణమని రేవంత్ రెడ్డి వివరించారు. 60 ఏళ్ల కలను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎడ్ సైన్స్ యూనివర్సిటీకి పెట్టడం ద్వారా ఆయనకు తమ ప్రభుత్వం గౌరవం ఇచ్చిందని తెలిపారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ పాలన సంక్షోభం నుంచి సంక్షేమం వైపు సాగిందని కొనియాడారు. దేశంలో వ్యవసాయ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీయే కారణమని, నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్సీ వంటి భారీ ప్రాజెక్టులు జవహర్లాల్ నెహ్రూ హయాంలో కట్టినవేనని రేవంత్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకం అయినా ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించామని, సన్నబియ్య పంపిణీ, కొత్త రేషన్ పంపిణీ వంటి ముఖ్యమైన కార్యక్రమాలను ఈ జిల్లా నుంచే మొదలు పెట్టామని చెప్పారు. ఖమ్మం జిల్లాను చూసినప్పుడల్లా తన గుండె సల్లబడుతుందని భావోద్వేగానికి లోనైన రేవంత్ రెడ్డి గత 10 ఏళ్లలో ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. ఇకపై కృష్ణా, గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాలోని ప్రతి అంగుళం తడవాలని ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధికి అన్ని అవకాశాలు ఇస్తున్నామని చెబుతూ ముఖ్యమైన శాఖలన్నీ ఖమ్మం జిల్లా నాయకులైన బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దే ఉన్నాయన్నారు. వీరు ముగ్గురు తలుచుకుంటే జిల్లాకు రానిదంటూ ఏదీ లేదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు తమ ఓటును ఆయుధంగా ఉపయోగించి మంచి సర్పంచ్లను ఎన్నుకోవాలన్నారు. డబ్బుకో మందుకో ఓటేస్తే గ్రామాలు మునిగిపోతాయని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ఏపీ విషయానికొస్తే రాష్ట్రంలో పర్యావరణ హితమైన రవాణాను ప్రోత్సహించేందుకు ఆర్టీసీకి త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాబోయే 5 ఏళ్లలో ఆర్టీసీ బస్సులన్నింటినీ ఈవీలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. దీనికి అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా 5000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మంగళవారం నాడు సచివాలయంలో విద్యుత్ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ఫెర్రో అలాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై సుమారు 1053 కోట్ల భారం పడనుంది. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో కీలకమైన ఈ పరిశ్రమలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు. రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని, ఇందుకు జెన్కో, జలవనరుల శాఖ అధికారులు సంయుక్తంగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రాన్ని ఒక న్యూ ఎనర్జీ హబ్ గా మార్చాలని ఆకాంక్షించిన చంద్రబాబు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు 60 రోజుల్లోనే తమ పనులను ప్రారంభించేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని తగ్గించేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఒప్పందాలు చేసుకోవాలని ఆయన సూచించారు. గత పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని చంద్రబాబు విమర్శించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు నిర్ణయంతో ప్రజలపై 9000 కోట్ల భారం పడిందని, విద్యుత్ ను వినియోగించుకోకుండానే కంపెనీలకు ఈ ప్రజాధనాన్ని చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమర్థ నిర్వహణ ద్వారా విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే ఆ భారాన్ని సున్నాకు తగ్గించగలిగామని వివరించారు. ఈ సమీక్షలో మంత్రి గట్టిపాటి రవికుమార్, టీఎస్కే విజయానంద్, ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల సీఎండీలు పాల్గొన్నారు. మరిన్ని తాజా వార్తల కోసం మా డిటివి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.